జనసేనలో జరుగుతున్న వ్యవహారం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు కూటమిలోనే మరో పార్టీ ఇష్టం ఎట్టా ఉందంటే యావడెట్టా పోటే మాకేంటి, మనకు కలిసి వచ్చిద్దని అనుకున్న టైంలో కరెక్ట్ గా యూజ్ చేసుకుందాం అన్నట్టుగా ఉందంట. మరి ఇప్పుడు నువ్వు చెప్పేది పువ్వు పార్టీ గురించే కదమ్మా, వాళ్ళు ఎప్పుడు అంతే. ఆ మాట గట్టిగా అన్నావు అనుకో, నీ మీద కూడా నా మీద కూడా కన్నేసేస్తారు. అసలే ఏపీఎస్ఎల్ లో కమలం పువ్వులు ఎందుకంత సైలెంట్ గా ఉన్నారో ఎవరికి అర్థం కావడం లేదంట. లడ్డు గురించి ఫ్యాన్ పార్టీ వాళ్ళు అంత గోలగోలు చేసేస్తుంటే వీళ్ళు మాత్రం అసలు నోరెప్పడం లేదు. అబ్బాయి వాళ్ళు ఎందుకు ఇప్పుతారమ్మాయి, కరెక్ట్గా మ్యాటర్ మాకు వర్కౌట్ అవుద్ది అనుకుంటే అప్పుడు ఎంటర్ ఏదో ఒకటి చెప్తారంతే. ఏమోనబ్బాయి, ఆ పార్టీ తీరనకాల ఎప్పుడూ డౌట్ అన్నమాలే నాకైతే. ఏపీలో ఇప్పుడు ఒక్కటే పెద్ద సినిమా నడుస్తోంది. దాని టైటిల్ కూడా చాలా పెద్దదే. కూటమి ప్రభుత్వం, వైసీపీ గోల, తిరుమల లడ్డూ వివాదం. ఈ సినిమా చూస్తున్న జనాలకు మాత్రం ఒకటే డౌట్, వైసీపీ అన్ని డైలాగ్స్ కొడుతుంటే బీజేపీ అసలు సౌండ్ చేయటం లేదెందుకు అని. హిందుత్వం అంటే ముందుడే బీజేపీ అసలెందుకు ఇంత సైలెంట్ గా ఉంది అనే అనుమానాలు ఉన్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉంది, కానీ వైసీపీ ఎదురుదాడి చేస్తుంటే బీజేపీ మాత్రం ఓకే బ్రో, నువ్వాడు మేం చూస్తాం అన్నట్టుగా ఉంది. ఇదేదో చిన్న రాజకీయ గొడవ కాదు, తిరుమల ప్రసాద విషయం. అంటే కేవలం ప్రభుత్వ ఇష్యూ కాదు, పార్టీ ఇష్యూ కాదు, ఇది కోట్ల మంది భక్తుల ఫీలింగ్ ఇష్యూ. అలాంటప్పుడు వైసీపీ గోల చేస్తూ జగన్ టార్గెట్ చేస్తుంటే బీజేపీ మాత్రం మొక్కుబడిగా స్పందిస్తుంటే జనాలకు అనుమానం రావటం కామన్ కదా. వైఎస్ఆర్సీపీ హయాంలో లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని బయటకొచ్చింది. జంతు కొవ్వు కలిసిందా లేదా అన్నది పక్కన పెడితే కల్తీ జరిగిందని స్పెషల్ టీం తెలిసింది. అయినా వైసీపీ మాత్రం మేం సూపర్, మీరే దొంగలు అన్నట్టు ఎదురుదాడి చేస్తోంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ బుకాయింపు పాలిటిక్స్ ని టీడీపీ, జనసేన గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం అస్సలు పట్టనట్టుగా ఉంది. ఆ పార్టీకి రాష్ట్రంలో వ్యూహం ఉండొచ్చు, ఎందుకంటే మత రాజకీయాలు ముదిరితే తమకు లాభమని లెక్కలున్నాయో ఏమో అని డౌట్ పడుతున్నారు. ఎందుకోసం జగన్ పావుగా వాడుకుంటుందా అనే అనుమానం జనాల్లో పెరుగుతోంది. మరోపక్క బీజేపీ హైకమాండ్ నుంచి ఇప్పుడే ఎక్కువగా మాట్లాడొద్దు అనే సూచనలు వచ్చాయేమో అనే టాక్. ఇదంతా చూసిన జగన్ బీజేపీ తన వెనక ఉంది అనే భ్రమల్లో మరింత గోలచిస్తున్నట్టుగా ఉందని డౌట్లున్నాయి. ఇక ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఉంది. కూటమి ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడుతోంది, కానీ అదే సమయంలో వైఎస్ఆర్సీపీ చేయాల్సిన పెంటంతా చేస్తోంది. గందరగోళం సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. అలాంటప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ స్పందించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మౌనంగా ఉంటే అది పబ్లిక్ లో మైనస్ అవుతుంది. వ్యూహం ఉండొచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడాలి కదా అంటున్నారు జనాలు.